హాయ్ అందరికీ. చపాతీని కర్రీతో తినడం అయితే ఒక రెగ్యులర్ కాంబినేషన్ కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని 2 పచ్చిమిర్చిలు సన్నగా తురుముకొని, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని, సన్నగా తురుముకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా చపాతీ పిండిని పక్కన పెట్టుకుంటే మంచిగా మెత్తపడుతుందండి, చపాతీలు మెత్తగా వస్తాయి. మధ్యలో మేమైతే మస్క్ మిలన్ జ్యూస్ ఒకటి చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్లో మంచి ఆప్షన్ అవుతుంది. సో 30 మినిట్స్ తర్వాత చపాతీ పిండి ఇలా తీసుకొని చపాతీలా చేసుకొని ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్. పిల్లలు సొరకాయని కర్రీలో తినకపోతే ఈ ఆప్షన్ ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వాడికైతే చాలా నచ్చింది, నాకైతే చాలా ఇష్టం అండి ఇది. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వంటకాలతో మీ ముందుంటాను. బాయ్.